సో హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డే 12 ఆఫ్ 100 డేస్ ఆఫ్ ఫుడ్. సో ఈరోజు అయితే మనం ఇన్పుట్ ఫ్రమ్ యూజర్ అండ్ ఫంక్షన్ చూద్దాం. సో ఇన్పుట్ ఫంక్షన్ అనమాట. సో ఈ ఇన్పుట్ ఫంక్షన్ అనేది యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి అయితే వాడతాం అనమాట. సో ఇది ఒక ఇన్పుట్లో స్ట్రింగ్ అనేది తీసుకొని దాన్ని ప్రోగ్రామ్లో రిటర్న్ అయితే చేస్తుంది. సో దీనికి మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ నేమ్ అనే ఒక వేరియబుల్కి ఇన్పుట్ అడుగుతున్నాం చూడండి. సో ఈ ఇన్పుట్ అనేది యూజర్ దగ్గర నుంచి చూసుకుంటాం. సో ఈ ఇన్పుట్లో ఏం అడుగుతున్నాం అంటే ఎంటర్ యువర్ నేమ్, మీ నేమ్ ఎంటర్ చేయండి అని అడుగుతున్నాం. సో ప్రింట్ ఎఫ్ అనేది ఇక్కడ ఫార్మాట్ ఫంక్షన్ అనమాట. సో ఇక్కడ నేమ్ అని ఇచ్చాం కదా. సో ఈ నేమ్ ప్లేస్లో ఇక్కడ యూజర్ ఏ నేమ్ అయితే ఎంటర్ చేస్తాడో సో ఆ నేమ్ అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు ఇది రన్ చేసి చూపిస్తాను, ఒక్కసారి చూడండి. సో ఇక్కడ చూడండి ఎంటర్ యువర్ నేమ్ అడుగుతుంది. సో ఇక్కడ ఒక నేమ్ ఎంటర్ ఇద్దాం. సో ఇక్కడ నేమ్ ఎంటర్ చేసే కదా. సో చూడండి ఫస్ట్ యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ అయితే తీసుకున్నాం. సో ఎన్టీఆర్ అని యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకున్నాం. తర్వాత మనం ఇచ్చిన ప్రింట్ ఫంక్షన్ వచ్చింది చూడండి. సో ఇక్కడ నేమ్ ప్లేస్లో మనం ఇచ్చిన నేమ్ వచ్చింది హలో ఎన్టీఆర్ అని. సో ఇలా అనమాట. నెక్స్ట్ యూజర్ దగ్గర నుంచి స్ట్రింగ్సే కాకుండా ఇంటీజర్స్ అంటే నంబర్స్ కూడా తీసుకోవచ్చు అనమాట ఇన్పుట్. సో ఇక్కడ 2 నంబర్ తీసుకొని దానికి సమ్ చేస్తున్నాం. సో చూడండి అది కూడా చూపిస్తాను. సో ఈ కింద చూడండి ఎంటర్ నంబర్ అని ఉంది కదా. సో ఇక్కడ ఒక నంబర్ ఎంటర్ చేద్దాం. ఫస్ట్ 2 ఎంటర్ చేద్దాం, నెక్స్ట్ 5 ఎంటర్ చేద్దాం. సో చూడండి సమ్ ఆఫ్ ఏ ప్లస్ బి చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఏకి వచ్చేసి మనం 2 అయితే ఇచ్చాం, తర్వాత బికి వచ్చేసి 5 ఇచ్చాం. సో ఆ రెండింటి సమ్ ప్రింట్ చేసినప్పుడు సో 7 వచ్చింది చూడండి. సో ఇలా అయితే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ అయితే తీసుకుంటాం. సో నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్పుట్ ఇవన్నీ అయిపోయాయి కాబట్టి సో ఇవన్నీ యూజ్ చేసి ఒక టాస్క్ అయితే చేద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాబాయ్, అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో.